నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో 6వ వీధిలో చెరువు భూమిని పూడ్చి నిర్మాణాలు చేపట్టిన ఘటన స్థానికంగా వివాదాస్పదంగా మారింది. స్థానికుల సమాచారం ప్రకారం మాజీ కార్పొరేటర్ యాకసిరి ప్రశాంత్ కిరణ్ దాదాపు 100 అంకణాల మేర నెల్లూరు చెరువు భూమిని పూడ్చి గదులు నిర్మించి వాటిని అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గదుల్లో సాయంత్రం వేళల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతున్నారని, దీంతో కాలనీలో నివసిస్తున్న మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై 6వ వీధి 7వ వీధి నివాసితులు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎంఆర్ఓ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ సమయంలో వెంకటేశ్వరపురం, కొత్తూరు ప్రాంతం నుంచి కొందరిని పిలిపించి స్థానికులపై ఉసుగొల్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెరువు భూమిపై జరిగిన ఆక్రమణలను తొలగించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. చెప్పు వాళ్ళ బంధువులను అడుగు, వాళ్ళ బంధువులను అడుగు, వాళ్ళ బంధువులు అడుగు ఎవరు అనేది చిన్నగా